హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పావనశ్రీ టెక్ వరల్డ్ టిప్స్ అండ్ ట్రిక్స్ యూట్యూబ్ సీక్రెట్స్. ఈ టాపిక్ ఏంటంటే ఫేస్లెస్ ఛానల్ యూట్యూబ్ మానిటైజేషన్ ట్రిక్స్ ఏంటి అనేది టాపిక్ అండి. మీరు మీ పేరు చూపించకుండా వాయిస్ ఓవర్ ఇవ్వకుండా యూట్యూబ్ లో వీడియోలు చేసి డబ్బులు సంపాదించాలి అనుకుంటే ఇప్పుడు నేను చెప్పబోయే 3 టూల్స్ గురించి డెఫినెట్ గా తెలుసుకోండి. ఒకవేళ ఇది మీరు తెలుసుకోకపోతే మీరు యూట్యూబ్ లో వీడియో చేసినా కూడా మీ ఛానల్ మానిటైజేషన్ అవ్వదు. అండ్ లాస్ట్ టూల్ వచ్చేసరికి పేజ్ చూపిస్తున్న ఛానల్ కానీ పేజ్ చూపించిన ఛానల్ కానీ ఇద్దరు పక్కా ఫాలో అవ్వాలి. సో మీరు మిస్ అవ్వకుండా వీడియోని ఎండ్ వరకు వాచ్ చేయండి. ఓకేనా, ఇక టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టూల్ వచ్చేసి ఏంటంటే సిగ్నిఫికెంట్ కామెంటరీ అండ్ ట్రాన్స్ఫర్మేషన్. చూడండి, మీరు ఎవరిదన్నా వీడియో డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకొని యూట్యూబ్ లో ఆ వీడియోని అలాగే అప్లోడ్ చేస్తే యూట్యూబ్ దానిని యూజ్ కంటెంట్ లాగా అనుకొని ఆ వీడియోని రిమూవ్ చేసేస్తుంది. ఫేస్బుక్ ఛానల్ అంటే వీడియోని డైరెక్ట్ గా కాపీ చేసుకొని అలానే అప్లోడ్ చేయడం కాదు. మీరు ఏదైతే కంటెంట్ తీసుకుంటున్నారో దాంట్లో మీరు మీ క్రియేటివిటీ అండ్ వాల్యూ యాడ్ చేసి మాత్రమే వీడియోను క్రియేట్ చేయాలి. జస్ట్ అందులో పేజ్ చూపించరు అంతే. మీరు అందులో ఏ వాయిస్ ని కూడా యూజ్ చేయొచ్చు, లేదా ఆ స్క్రిప్ట్ లో మీరు ఏమైనా చేంజెస్ అయినా చేయొచ్చు. యూట్యూబ్ ఏం చూస్తుందంటే ఒరిజినల్ వీడియోని మీరు ఏమైనా చేంజెస్ చేశారా లేదా అని అబ్జర్వ్ చేస్తుంది. ఏం చేంజెస్ లేకుండా అలాగే అప్లోడ్ చేస్తే దానిని యూట్యూబ్ రీయూజ్ కంటెంట్ లాగా కన్సిడర్ చేస్తుంది. అదే వీడియోలో ఏమైనా చేంజెస్ చేసి మీరు వీడియో అప్లోడ్ చేశారనుకోండి, అప్పుడు దానిని ఒరిజినల్ కంటెంట్ లాగా కన్సిడర్ చేస్తుంది. సో ఒరిజినల్ కంటెంట్ లాగా కన్సిడర్ చేస్తే అప్పుడు మీ ఛానల్ మానిటైజేషన్ అవ్వడం పక్కా. ఓకేనా. సెకండ్ టూల్ వచ్చేసి ఏంటంటే హై క్వాలిటీ ఎడిటింగ్ అండ్ స్టోరీ టెల్లింగ్. వీడియోలో మీ పేరు చూపించకుండా వ్యూవర్ ని అట్రాక్ట్ చేయాలి అంటే డెఫినెట్లీ ఎడిటింగ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు చేసే ఎడిటింగ్ ప్రాపర్ గా ఉంటే వ్యూవర్ అనేవారు మీ వీడియోని క్లిక్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేస్తారు. యూట్యూబ్ న్యూ రూల్స్ ప్రకారం ఏంటంటే మీ కంటెంట్ అనేది బోరింగ్ అండ్ రిపిటేటివ్ గా ఉండకూడదు. లైక్ మీరు ఒకే ఫోటోని స్లైడ్ చేస్తూ అటు ఇటు చేస్తూ వీడియో మొత్తంలో అదే పైన చూపిస్తూ ఎడిటింగ్ చేసినా కూడా మీకు మీ యొక్క ఛానల్ అనేది మానిటైజేషన్ అవ్వదు. దానినే యూట్యూబ్ లో ఎఫెక్ట్ కంటెంట్ అనేది కన్సిడర్ చేస్తుంది. ఓకేనా. సో అప్పుడు యూట్యూబ్ దానిని అంటే మీరు అప్లోడ్ చేసిన వీడియోని అస్సలు ప్రమోటే చేయదు. దీనికోసం మీరు డైనమిక్ ట్రాన్సాక్షన్, ప్రీమియం కాపీరైట్, ఫ్రీ స్టాక్ ఫుటేజెస్ అనేది యూజ్ చేయాలి. వ్యూవర్ ఎంత అయితే మీ వీడియోని వాచ్ చేస్తారో దాన్ని బట్టి మీకు వాచ్ టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆ వాచ్ టైం బట్టి యూట్యూబ్ ప్రొఫెషనల్ బ్రాండ్ లాగా కన్సిడర్ చేసి మీ యొక్క ఛానల్ ని మానిటైజేషన్ అయితే చేస్తుంది. ఇక థర్డ్ టూల్ ఏంటంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్. పేజ్ చూపించిన ఛానల్ అయినా లేదా పేజ్ చూపించని ఛానల్ అయినా ఇద్దరు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన టూల్. అదే కంటెంట్ గైడ్ లైన్. మీరు అప్లోడ్ చేస్తున్న వీడియో ఫేస్లెస్ అయినా లేదా పేజ్ చూపిస్తున్నా యూట్యూబ్ యొక్క పాలసీని ప్రాపర్ గా ఫాలో అవ్వాలి. లైక్ మిస్లీడింగ్ టైటిల్స్ ఉండకూడదు, హార్మ్ఫుల్ యాక్టివిటీస్ అస్సలు చేయొద్దు, అండ్ న్యూడిటీ అనేది సెట్ చేయొద్దు. ఓకేనా. అలా చేస్తే మీ యొక్క ఛానల్ అనేది ఎప్పటికీ మానిటైజేషన్ అవ్వదు. సో దాన్ని బట్టి మీకు మనీ కూడా రాదు. ఈ వీడియోలో ఏదైతే కంటెంట్ ఉంటుందో దానికి తగ్గట్టుగానే టైటిల్, థంబ్నెయిల్, ఇంకా ట్యాగ్స్, డిస్క్రిప్షన్ అనేవి ప్రత్యేకంగా ఉండాలి. చాలా మంది వ్యూస్ కోసం అనేసి మార్చి టైటిల్ ను థంబ్నెయిల్ ను పెడుతూ ఉంటారు. బట్ ప్రజెంట్ యూట్యూబ్ ఏఐ వల్ల అవన్నీ వెంటనే డిటెక్ట్ చేసేస్తుంది యూట్యూబ్. అలా మాత్రం మీరు అస్సలు చేయొద్దు. ఓకేనా. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 టూల్స్ ని మీరు ఖచ్చితంగా పక్కాగా ఫాలో అవ్వండి. మీ ఛానల్ ఫేస్లెస్ అయినా పేజ్ చూపిస్తున్న ఛానల్ అయినా ఖచ్చితంగా మానిటైజేషన్ అయితే అవుతుంది. ఓకేనా. డెఫినెట్లీ ఈ 3 టూల్స్ అయితే మీరు డెఫినెట్ గా ట్రై చేయండి. ఓకేనా. ఐ హోప్ నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మీ డౌట్స్ ఉంటే కామెంట్ లో అడగండి. నా వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే పక్కన బెల్ సింబల్ ని ట్యాప్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మరిన్ని మంచి టిప్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.